టాలీవుడ్లో రచ్చ జరుగుతోంది. అనసూయకు మద్దతుగా మెగా కంపౌండ్ నిలిచింది. శివాజీని తప్పుపడుతూ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ మద్దతు కూడా అనసూయకి ఉంది. టాలీవుడ్లో శివాజీ టార్గెట్గా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తనపై కుట్ర జరుగుతుందంటూ శివాజీ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు అనసూయపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్నాయి. అనసూయను టార్గెట్ చేస్తూ కామెంట్స్, మీమ్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచి అనసూయను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డ్రెస్సింగ్ స్టైల్పై అనసూయ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు సామాన్య జనం. అనసూయకు సినిమా అవకాశాలు ఇవ్వొద్దని వెంటనే బ్యాన్ చేయాలంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. టీవీ ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నటుడు శివాజీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వివాదంలో శివాజీ తప్పేం లేదంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక శివాజీ కూడా ఈ అంశంపై స్పందించారు. మహిళల దుస్తులపై వ్యాఖ్యల వివాదంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ తన మాటలపై విచారణ వ్యక్తం చేస్తూ వివరణ కూడా ఇచ్చిన నేపథ్యంలో అవసరమైతే తాను సినిమాలు వదిలి వ్యవసాయం కూడా చేసుకునేందుకు సిద్ధమని, కానీ ఎవరికీ భయపడే ప్రసక్తి లేదంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం కనబడతా ఉంది. మొత్తం మీద శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో దుమారం రేగుతుంది. అనసూయకు మద్దతుగా కొంతమంది, శివాజీకి మద్దతుగా ఇండస్ట్రీ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా సామాన్య ప్రజానికం మాత్రం చాలామంది అనసూయకు వ్యతిరేకంగా శివాజీకి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు చాలా చోట్ల శివాజీకి మద్దతుగా సామాన్య జనమే ముందుకొచ్చి రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇక ఈ అంశం సంబంధించి ఎప్పటికప్పుడు ఈ అంశం చల్లారేలా లేదన్నట్టుగానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి అటు సాధారణ ప్రజానికం నుంచి ఇది ఒక చర్చగా మారింది, పెద్ద చర్చగా తయారైన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మహిళా కమిషన్ విచారణ తర్వాత శివాజీ ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత నాగబాబు కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. అనసూయకు మద్దతుగా ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? నేను మేడం గారు, ఆవిడ, ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఆవిడ చాలా హుందాగా, చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు. ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు, ఇది ఇలా తప్పు. నాకు షాకింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. అయితే ఈ వివాదానికి సంబంధించి రకరకాల ఆసక్తికర చర్చలు అయితే జరుగుతున్నాయి. ఓవైపు నాగబాబు స్పందించిన తర్వాత నాగబాబుకు కూడా కౌంటర్లు ఇస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు
మధ్యలో ఇతను దూరడం ఏంటంటూ కొంతమంది. సరే అట్లా జబర్దస్త్ షోలో గతంలో ఈయన జడ్జిగా ఉన్నప్పుడు ఆ, రకరకాల స్కిట్స్ చేస్తున్న సందర్భంలో అసలు కామెడీ ముసుగులో బూతును చొప్పించి వెకిలి నవ్వులు నవ్వుతూ ఈయన కొన్ని అంశాలను ప్రోత్సహించలేదా, ఎంకరేజ్ చేయలేదా అంటూ కొంతమంది, లేదా వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం గురించి ఆయన గొప్పగా చెప్తుంటే ఈయన మాత్రం కాస్త వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా అనిపించిందని మరికొంతమంది ఇలా వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ రకరకాల అభిప్రాయాలు అయితే చెప్తున్నారు. ఇది సాధారణ ప్రజానికం నుంచి ఎక్కువ వస్తున్నాయి. కామన్ మ్యాన్ ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. ఇటు అనసూయకు వ్యతిరేకంగా కూడా ఎక్కువ సాధారణ ప్రజానికం రియాక్ట్ అవుతున్నారు. కానీ శివాజీ వైపుకు అనుకూలంగా కామన్ మ్యాన్ ఉంటే కనుక ఇక్కడ అనసూయకు అనుకూలంగా కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఇందాక మనం అనుకున్నట్టుగా ఇటు అనసూయకు అనుకూలంగా నాగబాబు కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్ల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అవన్నీ విమర్శలు అవడంతో శివాజీ తర్వాత క్షమాపణ చెప్పారు, వీడియో రిలీజ్ చేశారు. అంతటితో ఆగలేదు, మహిళా కమిషన్ దాకా పోయారు. అక్కడ కూడా వివరణ ఇచ్చుకున్నారు, క్షమాపణ చెప్పారు. తాను వాడిన 2 అభ్యంతరకర పదాల విషయంలో మాత్రమే సారి చెప్తున్నానని, మిగతా వ్యాఖ్యలు కట్టుబడి ఉంటానంటూ శివాజీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. శివాజీ మీద చిన్మయి, అనసూయ సహా చాలామంది తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకా ఈ వివాదంలోకి ప్రకాష్ రాజ్ వచ్చారు, నాగబాబు లాంటి వాళ్ళు కూడా వచ్చారు. తనకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో శివాజీ వాటికి జవాబిస్తూ కమిషన్ చైర్పర్సన్ కలిశారు. తర్వాత ఆయన మాట్లాడారు. తన వ్యాఖ్యల విషయంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు స్పందించిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. బయట తనకు ఎంతో మద్దతు లభించిందని, కానీ ఇండస్ట్రీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారంటూ ఆరోపించాడు. తన మీద ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇంత కోపం ఉందో అర్థం కాదంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. సరే, ఇదంతా కూడా భిన్నమైన చర్చ జరుగుతుంది గత 4 రోజులుగా. ఇక తనతో చాలా మంచిగా మాట్లాడే వాళ్ళు, తన నటును పొగిడే వాళ్ళు కూడా తనకు వ్యతిరేకంగా జూమ్ కాల్స్ పెట్టి మరీ రకరకాల కామెంట్లు చేశారంటూ శివాజీ అన్నారు. దాని గురించి తనకు ఏమీ తెలియదని వాళ్ళు అనుకుంటున్నారని, కానీ ఎవరేం మాట్లాడారో తనకు పూర్తిగా తెలుసు అంటున్నారు. ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి మాట్లాడానని, కానీ 2 పదాలు తప్పుగా దొర్లాయని, ఆ క్రమంలో వాటికి క్షమాపణ కూడా చెప్పానని, అయినా తనను టార్గెట్ చేస్తున్నారంటూ శివాజీ అయితే ఆవేదన చెందుతున్నాడు. మరి ఎవరికి మంచి మాటలు చెప్పకూడదని, సలహాలు ఇవ్వకూడదని అర్థమైనట్టుగా శివాజీ ఇప్పుడు తన రియలైజేషన్ గురించి చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఇబ్బంది లేదు, రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి 30 ఎకరాల భూమి ఉందని వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానంటూ శివాజీ అన్నాడు. సో ఏదేమైనా యథార్థవాది లోకవిరాది అనే నానుడి ఉందని, తాను ఎవరికీ భయపడే రకాన్ని కాదని, ఇది పొగరు కాదు ఆత్మాభిమానమని, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తాయంటూ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామంటూ శివాజీ వ్యాఖ్యానించాడు. సో మొత్తం మీద ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అనసూయకు ఇటు మెగా కంపౌండ్ నుంచి మద్దతు రావడం, అలాగే శివాజీని తప్పుపడుతూ నాగబాబు కౌంటర్ ఇవ్వడం కూడా మళ్ళీ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇందులో ప్రకాష్ రాజ్ వచ్చాడు మధ్యలో, ఆయన కూడా అనసూయకి మద్దతు చెప్తున్నారు. సో శివాజీ టార్గెట్గా టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి. నిజంగా ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా, ఆ ఆరోపణ ఆయన చేస్తున్నాడు, తనపై కుట్రలు జరుగుతుందంటూ. మరోవైపు అనసూయపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఆగట్లేదు. ఇక్కడ అనసూయని టార్గెట్ చేస్తూ కామెంట్లు, మీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చాలు ఇక ఇదే వ్యవహారం 4 రోజుల నుంచి. ఇండస్ట్రీ నుంచి అనసూయను బ్యాన్ చేయాలంటూ చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్పై అనసూయ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక ఆమె కూడా అందుకు తగ్గట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో మళ్ళీ స్విమ్ సూట్ వీడియో పెట్టడం, ఇదంతా అవసరమా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేసుకుంటున్నాం అంటూ చాలామంది ఆమెకు సలహాలు ఇస్తున్నారు, తప్పుపడుతున్నారు. స్విమ్ సూట్లో ఆమె ఆ వీడియో పెట్టింది, ఎక్కడో స్నానం చేస్తూ హాయిగా ఉంది, ఇంకా మళ్ళీ ఒకసారి వెకేషన్ పోవాలని ఉందని చెప్పి ఆమె అది పెట్టింది. ఇదంతా ప్రొవోక్ చేసినట్టుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక మహిళగా అంటే ఆమెకు మద్దతు ఇచ్చే అంశంలో కూడా చాలామంది మహిళలు తను చేసిన తప్పంటూ చెప్తున్న పరిస్థితి. అంటే తన లైఫ్ తన ఇష్టమైనప్పటికీ కూడా మరీ ఇంతలా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, రకరకాల ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అవన్నీ కూడా మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వెంటనే ఇంకా ఆమెను సినిమా ఇండస్ట్రీ కాదు టీవీ ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలంటే చాలామంది డిమాండ్లు వస్తున్నాయి. శివాజీకి మద్దతుగా పోస్ట్ పెట్టినారు. ఇదిగో ఇదే ఆ స్విమ్ సూట్ వీడియో. ఇది తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టిందో మరి తన విచక్షణకే వదిలేయాలి. ఎందుకంటే ఈ వీడియో పెట్టి ఇంకా ఏం సందేశం ఇద్దామని, ఇంకా ఎందుకు రెచ్చగొడదామని అన్నట్టుగానే చాలామంది మాట్లాడుతున్నారు. అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మరి తన విచక్షణకి వదిలేయాలి. సో ఇదంతా ప్రజల అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి.
ఒకసారి మళ్ళీ ఈ నాగబాబు ఏం మాట్లాడారో చూద్దాం. నాగబాబు గురించి కూడా ఇందాక మీకు చెప్పాను. ఆయన మధ్యలో దీంట్లో రియాక్ట్ అవ్వడం అనేది చాలామంది కామన్ పీపుల్కి నచ్చట్లేదు. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. జబర్దస్త్లో మీరు చేసింది ఏంటి, మీరు బూత్ను ఎంకరేజ్ చేయలేదా, లేదా ఇట్లా రకరకాలుగా. తర్వాత ఒక జనసేన పార్టీ ప్రజాప్రతినిధి అనే విషయం మర్చిపోయారా, బ్యాలెన్స్గా ఉండాల్సింది వెళ్ళి ఇట్లా మాట్లాడతారు ఏంటంటూ రకరకాల కామెంట్లు ఆయనపై వీడియోల రూపంలో కూడా చేసి పెడుతున్నారు మహిళలు. అదంతా వేరే అంశం. వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇక్కడ ఎవరి స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఒక పెద్ద చర్చ, అనవసరమైన చర్చకు దారితీస్తుంది. ఇది ఒక 4 రోజుల నుంచి జరుగుతోంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నాగబాబు మళ్ళీ చూద్దాం. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే అంతా కూడా ఒక మోరల్ పోలీసింగు. ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఆడపిల్లల గురించి మాట్లాడితే చెప్తా కొట్టున్నాను ఆయన. అంటే ఇదంతా కూడా తనపై కుట్ర జరుగుతుందంటూ శివాజీ అంటున్నారు. ఇక్కడ మొత్తం మీద ఈ ఎపిసోడ్లో అనసూయ కొంతమంది ఇండస్ట్రీ నుంచి మెగా కాంపౌండ్ కావచ్చు, మిగతా మెగా కాంపౌండ్ అంటే అందులో నాగబాబు ఒక్కరే, ఇక్కడ నుంచి అలాగే ప్రకాష్ రాజ్ లాంటి కొంతమంది పెద్దలు మేధావులు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, శివాజీకి మాత్రం చాలామంది కామన్ పీపుల్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అవసరమైతే ఇవన్నీ వదిలేస్తాను, నాకు ఆఫర్లు రాకున్నా సరే వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, కానీ మాట్లాడిన మాటలు కట్టుబడి ఉంటాను, 2 మాటలు మాత్రం దొర్లాయి, వాటికి నేను క్షమాపణ చెప్తున్నానంటూ ఆయన మహిళా కమిషన్ ముందు కూడా అదే మాట చెప్పాడు. రైట్, మా సీనియర్ కొలీగ్ సినిమా ప్రతినిధి శ్రీపాల్ నాతో ఉన్నారు. శ్రీపాల్, ఈ వ్యవహారం ఇంకా చల్లారదా? ఇది ఏంటి శివాజీ అనసూయ వ్యవహారంలో ఇంకా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా, లేదా ఇంకా కొద్ది రోజులు చర్చ జరుగుతుందా? ఏం జరగబోతుంది? రామ్ దాస్, ఇప్పట్లో అయితే శివాజీ వివాదం అయితే సత్యమనగలేదు. నిన్న అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం వల్ల, ఎందుకంటే హీరోయిన్స్ డ్రెస్సుల వివాదంలో టాలీవుడ్ లోనైతే ఒక రచ్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అనసూయకు మద్దతుగా ఒక మెగా కాంపౌండ్ మరియు శివాజీని తప్పుపడితే అయితే నాగబాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్న ఒక ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ మద్దతు కూడా సైతం అనసూయకే చెందిందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా అనసూయకే మద్దతు ఇచ్చాడు, మహిళల పట్ల గౌరవంతోనే మాట్లాడుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే టాలీవుడ్ లో శివాజీ టార్గెట్ గా చర్చలు జరుగుతుండటంతో తనపై కుట్ర జరుగుతుందన్న శివాజీ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు అనసూయపై సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అనసూయను టార్గెట్ చేస్తూ కామెంట్స్, మీమ్స్ పెట్టడం కూడా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి అనసూయను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ ఎటువంటి వివాదాలకు దారితీస్తుందని తెలియదు. ఎందుకంటే డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా అనసూయ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా తప్పుపడుతున్న సామాన్య జనం అని కూడా చెప్పుకోవచ్చు. అనసూయకు సినిమా అవకాశాలు ఇవ్వద్దని, వెంటనే బ్యాన్ చేయాలని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేయడంతోనే, ఎందుకంటే టీవీ ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడంతో, మరోవైపు నటుడు శివాజీకి మద్దతుగా పోస్టులు పెట్టడము, అయితే వివాదంతో శివాజీ తప్పేం లేదంటున్న నెటిజన్ కామెంట్స్. అయితే ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మొత్తము ఒకటైనా కానీ నెటిజన్స్ నుంచి అయితే భారీ స్పందన వస్తుంది. ఆ భారీ స్పందన రావడంతో, ఎందుకంటే భారీ స్పందన రావడంతోనే తనకి నెటిజన్స్ నుంచి, సామాన్య జనం నుంచి, ఎందుకంటే తనకు మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే తను మాట్లాడింది తప్పు కాదు, ఒక 2 వాక్యాలు మాత్రమే తప్పు, మిగతా వాక్యాలన్నీ సముచితమని చెప్పేసి, ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా నెగిటివ్ గా వస్తుంది. నిన్న అతను బయటలో కూడా చెప్పాడు. ఎందుకంటే మహిళా కమిషన్ దగ్గర హాజరైనప్పుడు కూడా ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, నా వెనక కుట్ర జరుగుతుంది, ఈ వీడియో జూమ్ కాల్ లో మాట్లాడుకొని నా మీద కుట్ర పన్నుతున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ ఇండస్ట్రీ ఒకవైపు, శివాజీ మరోవైపు అన్నట్టుగా ఉంది. నెటిజన్స్ మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, ఇటు మనం చేసిన వీడియో కాల్స్ ద్వారా కూడా కావచ్చు, ఎందుకంటే టీవీ చేసిన వీడియో కాల్స్ ద్వారా కూడా, ఎందుకంటే నెటిజన్స్ నుంచి ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా శివాజీకి భారీ మద్దతు అయితే కూడగట్టుకుంటుంది. ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కరు మాట్లాడడానికి లేదు తనకు మద్దతుగా అని చెప్పి తెలుస్తుంది. కానీ శివాజీ మాత్రం నన్ను తొక్కేస్తున్నారు, నా వెనక ఇంత కుట్ర జరుగుతుందని, నేనేం పాపం చేసిన 30 సంవత్సరాల నుంచి అది కూడా చెప్పడం జరుగుతుంది. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో
ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. శివాజీ దండోర సినిమా ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే హీరోయిన్స్ చక్కని చీరలు కట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్తూ పొరపాటున 2 పదాలు వాడాడు. అది కాస్త తప్పుగా దొర్లింది. దీంతో ఆయనపై విమర్శలు అయితే వెళ్ళిపోతాయి. ఇండస్ట్రీ నుంచి అనసూయకే మద్దతు చెప్తున్నా, అమ్మాయిల బట్టల గురించి మీరెవరు చెప్పడానికి, వాళ్ళ ఇష్టం వదిలేయండి అంటూ ఇండస్ట్రీ నుంచి ఆబ్వియస్లీ ఆమెకే సపోర్ట్ వచ్చింది. అంటే ఇక్కడ మధ్యలో అనసూయ తను రియాక్ట్ అయింది కాబట్టి తనకు సపోర్ట్గా వచ్చింది. బట్ ఇక్కడ శివాజీ మాత్రం ఆ పదాలకు సారీ చెప్తూనే ఆయన తిరిగి ఆయన వర్షన్లో ఆయన కట్టుబడి ఉన్నానంటూ అంటున్నాడు. ఇక్కడ మన బిగ్ టీవీ టాక్ షో ఒకటి ఉంటుంది. సో దాంట్లో హరియానా గ్లోరీ కూడా స్పందించారు. శివాజీకి ఆమె కూడా సపోర్ట్ చేశారు. అది ఆయన ఉద్దేశం కరెక్టే, కానీ కొన్ని పదాలు 2 పదాలు తప్పుగా వాడారు. అది వైరల్ అయ్యి దానివల్ల ఇది వ్యవహారం అనవసరంగా పెద్దగా అయిపోయిందంటూ ఆమె కూడా చెప్పుకొచ్చింది. మా ఇంట్లో మా అమ్మ కూడా నన్ను అలాగే, నాకు కూడా అలాగే చెప్తుంది మా అమ్మ కూడా, దాంట్లో తప్పే ఉందంటూ హరియానా గ్లోరీ కూడా బిగ్ టీవీ టాక్ షోలో మాట్లాడింది. ఒకసారి మీకు వీలైతే కిసెక్ టాక్స్ అని హరియానా అందులో మాట్లాడింది మీరు చూడవచ్చు బిగ్ టీవీలో. మీకు అది ఆల్రెడీ అందుబాటులో ఉంటుంది ఆ వీడియో, హరియానా మాట్లాడిన వీడియో. సో ఇది వ్యవహారం. సో ఆ రకంగా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో రకరకాల వాదనలు, రకరకాల అభిప్రాయాలు ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఈ వ్యవహారం చల్లారదా అనేది ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఒక్కసారి ఈ వ్యవహారం సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే రకరకాల అభిప్రాయాలు వెలువెత్తున్న నేపథ్యంలో మరి ఇండస్ట్రీలో అనసూయను బ్యాన్ చేయాలంటూ రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచే కాదు, కేవలం టీవీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెను బ్యాన్ చేయాలంటూ ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ నుంచి ఎవరిని దూరం పెట్టాలి, శివాజీన అనసూయన అన్నప్పుడు కామెంట్ రూపంలో పెట్టినప్పుడు 86% అనసూయన బ్యాన్ చేయాలన్నారు, 14% శివాజీకి వ్యతిరేకంగా ఇక్కడ మనకు ఓటింగ్ కనిపిస్తుంది. మీరు కూడా బిగ్ టీవీ పెట్టిన ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఒకసారి మేము ఈ లైవ్ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, వీలైతే మీరు కూడా కామెంట్ సెక్షన్కి రండి, మీ కామెంట్ని తెలియజేస్తే నేను మీకు మీ కామెంట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సో రైట్, ఇక్కడ రకరకాల కామెంట్లు వస్తున్నాయి చూడండి. నేను ఒకసారి కామెంట్ సెక్షన్కి వెళ్తున్నాను, అలాగే మీరు కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో జాయిన్ కావచ్చు. ఎస్, అనసూయను దూరం పెట్టాలి VK 5806 అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. అలాగే నాగబాబు కూతురు కూడా అనసూయలానే. సరే, ఇది మనం ఈ వివాదాస్పద కామెంట్ల జోలికి కిర్రోకి సంబడి పెట్టాడు. సరే, ఇది దయచేసి కొంచెం అభ్యంతరకర మెసేజ్లు పెట్టకండి, మర్యాదగా పెట్టండి. రైట్, అనసూయ ఓపెన్ చేసిన షాప్స్లో ఏమీ కొనకండి అంటూ ఉల్లిగడ్డ పొటాటో, ఇదేదో డిఫరెంట్గా ఉంది. అలాగే ఇక్కడ ఈ సినిమా వాళ్ళు అంత మిడిల్ క్లాస్ కంటే గొప్ప వాళ్ళేం అని ఫీల్ అవుతున్నారంటూ మళ్ళీ ఇతనే ఈ ఉల్లిగడ్డ పొటాటో కామెంట్ పెట్టారు. అలాగే బాయ్కాట్ అనసూయ భరద్వాజ్ రాజేశ్వరమ్మ కామెంట్ పెట్టారు. అలాగే అనసూయ వర్డ్స్ ఫెలో అంటూ గాడ్ బ్లెస్ ఫెలోస్ 4014 నాగబాబు సన్నాసి గాడ్ బ్లెస్ అంటూ కామెంట్ పెట్టారు. అలాగే అందరినీ బ్యాన్ చేయండి విశ్వకాంత్ 9002. అలాగే బుజ్జితల్లి అనసూయ బ్యాన్ చేయాలంటూ కామెంట్ పెడుతున్నారు. అనసూయను బ్యాన్ చేయాలి రాఘేంద్ర కామెంట్ పెడుతున్నారు. అనసూయ వ్యాంప్ బ్యానర్ అంటూ అరిగెల ప్రవీణ్ 9941 కామెంట్ చేస్తున్నారు. అలాగే బ్యాన్ అనసూయ ఎక్స్ప్లోర్ మై వరల్డ్ 639 ఇతను కూడా అదే కామెంట్ పెడుతున్నారు. అలాగే రాఘేంద్ర అనసూయ అంటూ పెట్టారు, కేవలం అనసూయ బ్యాన్ చేయాలి, ఇట్స్ మీ తన్ను. అలాగే రామేశ్వరం జై శివాజీ అన్నట్టు కామెంట్ పెడుతున్నారు. అలాగే శివాజీ ఈ టైంలో కొత్త సినిమా చేస్తే హిట్ అవుతుంది అంటూ హమేషా తమాషా పెట్టారు. అలాగే ఇక పొలుశోభ ఏడుకొండల వెంకన్న స్వామికి చాలా మొక్కుతున్న అనసూయని బ్యాన్ చేయండి. అలాగే అన్వేషణ భూమాత దగ్గరికి పంపించండి, మా సీతమ్మ తల్లిని అవమానించాడు, అందుకే భూమి తల్లి తీసుకోవాలి అని శివాజీ అన్న కరెక్ట్ 100% ఆమె కామెంట్ పెట్టి ఇంకా శరద్ AMB నాగబాబు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, కానీ అతను కూడా ఇలా మాట్లాడడం నచ్చలేదు. శివాజీ గారు అమ్మవారితో ప్రకృతితో పోల్చారు, ఒక అన్నగా తండ్రిగా అతను మంచిగానే చెప్పారు, మరి మంచి ఎందుకు తీసుకోవట్లేదంటూ ఆయన పెడుతున్నారు కామెంట్. ఇక బ్యాన్ అనసూయ, ఇవి చాలామంది ఇదే కామెంట్ పెడుతున్నారు. అనసూయ వర్షన్ షుడెంట్ బి యాక్సెప్టెడ్, శివాజీ సార్ కరెక్ట్ అంటూ ప్రభాకర్ రావు తిరుమల శెట్టి పెడుతున్నారు. అలాగే బ్యాన్ నాగబాబు వాయిస్ ఆఫ్ అమరావతి, బ్యాన్ నాగబాబు అంటున్నారు. బ్యాన్ RGV వాయిస్ ఆఫ్ అమరావతి మళ్ళీ పెట్టారు. ఇక భారతీయ
అలాగే తెలుగు సంస్కృతం గౌరవించే ప్రతి మహిళలు, పురుషులు, యువకులు అనసూయకు సినిమాలు, టీవీ షోలు బ్యాన్ చేయాలంటూ బాలాజీ X9XM అంటూ పెడుతున్నారు. రైట్, ఇది కామెంట్ల పరంపర. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేసి నేను కూడా మీ కామెంట్ చదివి వినిపిస్తాను. నాగబాబు వేస్ట్ అండి. చిత్రు సిహెచ్ తిరుమలరావు నాగబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఊలక రామ్ కామెంట్ చేస్తున్నారు. వరిష్ఠ అనసూయ, దాసరి శుచి. సరే, కామెంట్లు వస్తున్నాయి. మొత్తం మీద చాలా కామెంట్లు మనం ఒకసారి చూసినట్టయితే కనుక అనసూయ బ్యాన్ చేయాలంటూ కామెంట్లు వస్తున్నాయి. సరే, మీరు కామెంట్ కొంచెం మర్యాదగా పెట్టండి. మన కామెంటరీ గైడ్లైన్స్ అనుగుణంగా పెట్టండి. ఎవరిని దూషిస్తూ పెట్టొద్దు, వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దు. సో మీ అభిప్రాయం మాత్రమే చెప్పండి కామెంట్లో. బ్యాన్ అనసూయ అని పెడుతున్నారు చాలామంది. అలాగైతే ఆర్జీవిని కూడా బ్యాన్ చేయండి అంటూ రాము ఆర్. అనసూయ బ్యాన్ చేయండి. శివాజీ గారు ఇండియన్ ట్రెడిషనల్ గురించి గుడ్గా చెప్పినారు. సెల్వ పెట్టినారు. అలాగే అనసూయ హీరోయిన్ అనుకుంటుంది అంటూ SBTV ఈజ్ ఫోరిన్. అలాగే ఇండస్ట్రీ నుంచి అనసూయను బ్యాన్ చేయాలి. గొడ్డం రవి, ఇండస్ట్రీ బాగుండాలంటే అనసూయను బ్యాన్ చేయండి, లేకపోతే ప్రతి నెల ఒక కాంట్రవర్సీ చేస్తుంది, ఇండస్ట్రీ ఇజ్జత్ తీస్తుంది. శ్రీనివాస్ ఫర్వై. సరే, నాగబాబు కూడా పార్టీ నుంచి బ్యాన్ చేయాలి, లేకుంటే పవన్ గారికి బ్యాడ్ అవుతుందంటూ తురమ సమత చేస్తున్నారు. రైట్, ఇక చాలా కామెంట్ వస్తున్నాయి. డోంట్ వాంట్ అనసూయ ప్లీజ్. అర్చన కుంభపాటి, అనసూయని ఇండస్ట్రీకి రాకుండా బ్యాన్ చేయాలి. అలాగే ప్లీజ్ బ్యాన్ అనసూయ ఫ్రమ్ ఇండస్ట్రీ, శివాజీ 100% కరెక్ట్ అంటూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇంకా మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే మీ అభిప్రాయాలు క్లియర్గా చెప్పండి. మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఇండస్ట్రీలో కొంతమంది, అంటే ఈ మెగా కాంపౌండ్ అనాలా లేదా సరే వాట్ ఎవర్, మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు క్లియర్గా ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి నువ్వెవడు చెప్తా కొట్టాలి అంటూ ఆయన డైరెక్ట్గా శివాజీని అన్నట్టుగా అర్థమైంది ఇక్కడ. తర్వాత ప్రకాష్ రాజ్ లాంటి కొంతమంది మేధావులు, ప్రకాష్ రాజ్ ఉంటారు కదా, ప్రకాష్ రాజ్ లాంటి మేధావులు కూడా కొంతమంది ఇక్కడ శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడారు. చిన్మయి కావచ్చు, తర్వాత చాలామంది అనసూయకు అనుకూలంగా మాట్లాడారు. ఇంకా వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకొని కొన్ని బూత్ పదాలతో పాటలు పాడిన తప్పలేదా అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ విషయం ఏంటంటే మీరు కామెంట్ చేయాల్సింది, ఇక్కడ కొంతమంది ఇండస్ట్రీలో అనసూయకు మద్దతుగా ఉంటుంటే కొంతమంది కాదు చాలామంది, ఇప్పుడు ఆ కామెంట్ కూడా చదువుతున్నారు, కామన్ పీపుల్ అంతా కూడా శివాజీకి మద్దతు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఇండస్ట్రీ అనసూయకు, అంటే ఇండస్ట్రీ మొత్తం కాదు, ఇండస్ట్రీలో కొంతమంది అనసూయకు సపోర్ట్ చేయడం కరెక్టేనా, లేదా శివాజీ వర్షన్ కరెక్టేనా? అవసరమైతే ఇవన్నీ వదిలేసి ఆఫర్ రాకపోతే పోయి వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు. సో మీరేమనుకుంటున్నారు? దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి. నేను కామెంట్ చదివి వినిపిస్తే ప్రయత్నం చేస్తాను. నాగబాబు నుండి పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, నాగబాబును పార్టీని సస్పెండ్ చేయాలి, అనసూయను బ్యాన్ చేయాలి. కొండ శ్రీను కామెంట్ చేస్తున్నారు. అలాగే శివాజీ ఈజ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ విత్ మోర్ వాల్యూస్. ఆనంద్ కశ్యప్. ఇక చిన్మయిని కూడా బ్యాన్ చేయాలి అండ్ చిన్మయి సారీ చెప్పాలి శివాజీకి. పల్లె నీతు కామెంట్ చేస్తున్నారు. ఇక శివాజీ నోస్ హౌ టు స్పీక్. ఆనంద్ కశ్యప్. అలాగే ఇంకా ప్లీజ్ సార్ అనసూయన్ తెచ్చేయండి ప్లీజ్ అంట. సరే, అర్థం కాలేదు కామెంట్ ఇది. మంచి మాటలు కూడా రిసీవ్ చేసుకోవాలండి వాళ్ళు, పబ్లిక్కు మంచి మెసేజ్ ఎలా ఇస్తుంది, బ్యాన్ అనసూయ అంటున్నారు. ఎవరిది? శ్రీనివాస్ V4Y. ఇక ఇండియాకు ఒక గౌరవం ఉంది, అదే శివాజీ అన్న చెప్పింది, జై శివాజీ అన్న అంటూ నవీన్ కామెంట్ చేస్తున్నారు. శివాజీ 100% కరెక్ట్ అంటూ హుసేన్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇట్లా భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ఇండస్ట్రీ నిజంగా శివాజీని టార్గెట్ చేసిందా? ఇండస్ట్రీలో కొంతమంది శివాజీ అదే అంటున్నారు, తనని టార్గెట్ చేశారంటున్నాడు. మరి అలా టార్గెట్ ఏమైనా చేసిందా, లేదా నిజంగానే ఈ ఇండస్ట్రీ తనకు అనసూయకు సపోర్ట్ చేయడం కరెక్టా? అలాగే ఒక కాల్ కూడా వస్తుంది, వీలైతే కాల్ తీసుకుందాం. ఎస్ హలో. యా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి? చెప్పండి. ఇప్పుడు ఈ అనసూయ కరెక్టా, శివాజీ కరెక్టా, మీరేమనుకుంటున్నారు? శివాజీ అన్నయ్య కరెక్ట్ అండి. మరి ఇక్కడ ఒక మాట మీ పేరేంటి? పర్వీన్ గారు. ఇక్కడ నాగబాబు ఉన్నారు కదా, ఆయన మరి ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి మీరెవరు అంటూ ఆయన అంటున్నారు. మరి ఆయన జబర్దస్త్ నవ్వుతాడు, అన్ని చూపించుకుంటా ఉంటే వాళ్ళు ఆయన జబర్దస్త్గా పనికొస్తాడండి.
ఆయన దేనికి పనికి వస్తాడండి? వాళ్ళ ఇంట్లో అంతమంది ఆడవాళ్ళు అందరికి అట్లా పంపమనండి ఆయనకి. సార్ నేను ముస్లిం సార్, మేము హిజాబ్ ఎందుకు వేసుకుంటాం? ఈ అన్సూర్య ఇట్లా చేస్తుంటే మా హిజాబు పరిస్థితి ఏంటండి? మేము వేసుకొని ఎందుకు కాదు? ఆమెకున్న వస్తువులే మాకున్నాయి, ఆమె చూస్తే మావి కూడా కనపడినట్టే. ప్రతి ఆడడానికి ఒకే వస్తువు. సో శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు. శివాజీ అన్నది వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అమ్మ ఉంది, వాళ్ళకి భార్య ఉంది కనుక ఆయన మంచిగా మాట్లాడారు పద్ధతిగా. ఇప్పుడు నాగబాబుకి ఏం తెలుసు అండి? ఇంకొక ఆవిడ చిన్మయ్ అని ఒక గాయని, తర్వాత శివాజీ రాజ్ అని ఒక ప్రకాష్ రాజ్ అని ఒక మేధావి, వీళ్ళంతా కూడా వీళ్ళు ఈయనకు అనుకూలంగా చెప్తున్నారు. అనసూయకి తప్పేంటి? మేధావుల భార్య ఏమని చేస్తే ఇంకొక దాని దగ్గర మేధావులు అండి వీళ్ళు. మనం కొంచెం అన్సెన్సార్డ్ మాట్లాడదు. రైట్, నేనేమంటానంటే ఇక్కడ సరే ఇప్పుడు ఇక్కడ శివాజీని టార్గెట్ చేస్తున్నారా ఇండస్ట్రీలో? టార్గెట్ చేస్తున్నారండి. ఆయన మాటలు మంచిగా ఉన్నాయని ఈ లుచ్చమొహాలు ఇట్లా చేస్తున్నారని ఆ మంచి ఆయనకి పరువు తీస్తారు. సరే, రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పర్వీన్ గారు. వీళ్ళు మంచి వాళ్ళు అట్లా చెప్పరు. అతను మంచిగా చెప్పారమ్మా, ఏం తప్పు ఉంది, ఊకోండి, ఇంతతో ఆపేయండి అంటారు మంచి వాళ్ళు అయితే. రైట్, ఇంకా మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ పర్వీన్ గారు. సో అది రకరకాల భిన్న మాటలు వినిపిస్తున్నాయి. దయచేసి ఒకసారి కాల్ చేసినా కామెంట్ చేసినా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడొద్దు. కొంచెం మర్యాదకరంగా మనం వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళొద్దు, అలాగే వ్యక్తిగత అంశాలు మనం ప్రస్తావించకూడదు. రైట్, ఇంకా మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది. యా, హలో 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 ఎస్, ఎక్కడి నుంచి? లైవ్ ఉందండి, లైవ్ కనెక్ట్. ఎగ్జాక్ట్లీ, ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? హైదరాబాద్ అండి. ఎస్, చెప్పండి. ఇక్కడ ఈ మొత్తం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఈ వ్యవహారంలో కొంతమంది ఇండస్ట్రీ నుంచి అటు అనసూయకి సపోర్ట్ వస్తుంది, లైక్ నాగబాబు, ప్రకాష్ రాజ్, చిన్మయి, ఇందాక మీకు ఆ స్టోరీ అంతా వినే ఉంటారు. ఇక్కడ శివాజీకి కామన్ పీపుల్ నుంచి కొంత మద్దతు వస్తుంది. సో హూజ్ కరెక్ట్ అండి? ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఈ శివాజీ కరెక్ట్ అండి, శివాజీ కరెక్ట్ 100%. ఇప్పుడు అనసూయ ఏ మాత్రం మీరు చూడండి, ఇప్పుడు మీరు స్క్రీన్ పై ఇస్తున్నారు కదా సార్, అది ఎవరైనా దాన్ని సమర్థించగలుగుతారా సార్? అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత 3 రోజులకు ఆవిడే పెట్టింది మళ్ళీ. అదే ఇంకా రెచ్చగొట్టేదనం కదా సార్, ఇది ఇంకా రెచ్చగొట్టేలా ఉండడం కదా సార్. అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా చాలా దారుణంగా వివరిస్తున్నారు అంటూ మళ్ళీ ఆవిడే కొంత ఫైర్ అవుతుంది. లేదు సార్, మీడియా తప్పు లేదు సార్, ఇది కరెక్ట్. మీరు శివాజీని ఇప్పుడు జనాలకు తీసుకెళ్ళాలి సార్. శివాజీ చేసింది తప్పు కాదు. విధంగా ఎవరో ఒకరిద్దరు పెద్ద సినీ పెద్దలు ఆమెకు సపోర్ట్ చేసినంత మాత్రాన ఆమె ఇంకా రెచ్చిపోయి, ఇంకా ఇప్పుడు ఆమె అంటే కనీసం ఆడపిల్లలకు కూడా చీ అనిపిస్తుంది సార్ ఆమె చూస్తే. ఇప్పుడు ఎవరిని చూసినా అనసూయ చీ అంటున్నా, ఇంకా ఆమె ఎందుకు ఇంకా ఈ విధంగా రెచ్చపోయి చేస్తుందో అర్థం కావట్లేదు సార్. రోడ్డు మీద పోతుంటాం సార్, ఒక రోడ్డు మీద పోతుంటాం అండి, ఎవరికైనా దెబ్బ తాకితే మనం మంచితనం చూపిస్తాం. ఇలాంటి చేసినప్పుడు ఈ చెడుతనం కూడా నేర్చుకుంటాం సార్. మంచితనం ఎట్లా నేర్చుకుంటామో చెడుతనం కూడా అట్లే నేర్చుకుంటారు సార్ అందరు. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ అండి. సో ఇది రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. ఒకసారి శివాజీ గారిని ఎవరైతే తప్పు అంటున్నారో వాళ్ళంతా మా ఇంట్లో ఆడవాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకొని బయట తిరుగుతామంటే మేము అనుమతిస్తాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మీడియా ముందు చెప్పమని అంటూ రామదుర్గ ప్రభాకర్ కామెంట్ చేస్తున్నారు. అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం శివాజీ గారిది తప్పు అంటూ బంగారం చెప్పన 100% శివాజీ తప్పు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. బంగారం చెప్పన 5328 అంతా తప్పు శివాజీ గారిది, 100 ఫైర్ మెమోజీ పెట్టాడు. మళ్ళీ ఇక్కడ అదే బంగారం చెప్పన లా అండ్ ఆర్డర్ ప్రకారం శివాజీ గారిది తప్పు, 100 అంటూ పెట్టాడు. మళ్ళీ సరే, ఇక్కడ భిన్న వాదనలు వస్తున్నాయి. మనము అన్నీ చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఎవరిని మనం సపోర్ట్ చేయడం లేదు ఇక్కడ. సో ట్రాన్స్పరెంట్గా జనాల ఒపీనియన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఈ న్యూస్ వదలరా, వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ బిగ్ టీవీ, ఆర్టీవీ, సుమన్ టీవీ వచ్చాక ప్రతి టాపిక్ని డ్రాగ్ చేసి డిబేట్స్ పెట్టి ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్పి సీరియల్స్ చూస్తున్నారు, న్యూస్ చెప్పండి ఈటీవీ లాగా అంటూ కామెంట్ చేస్తున్నారు. జస్ట్ జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి వ్యవహారాలనే మరి ఈ ఇండస్ట్రీలో అలాగే వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి పబ్లిక్లో జరుగుతుందేంటి, నిజంగా వీళ్ళ వ్యాఖ్యలన్నీ కూడా సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేస్తున్నాయా, ఇక్కడ ఎవరిని వదలట్లేదు అంటే జనరల్గా. రైట్, మీ పేరేంటి? రేవతి గారు. ఫైన్, రేవతి గారు, నేను ఏమంటున్నానంటే ఇక్కడ జరుగుతుందేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
వరుసగా రియాక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాగబాబు కావచ్చు, ప్రకాష్ రాజ్ లాంటి కొంత మేధావి వర్గం, అక్కడి నుంచి చిన్మయి లాంటి ఒక ప్రముఖ గాయని అటువైపు నుంచి వస్తున్నాయి. ఇటు మళ్ళీ ఈయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు కదా, మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది కాబట్టి అదొక వార్తే, తప్పకుండా అది మేము ప్రసారం చేయాలి, మీకు చూపించాలి. అది ఇక మీకు అది ఇంట్రెస్ట్ లేకపోతే బహుశా సీరియల్ చూసుకోండి, దట్స్ బెటర్, ఫైన్, ఇక్కడ నో ఇష్యూ. విషయం ఏంటంటే ఇది మనము ప్రజల జరుగుతున్న తంతంతా కూడా ఇదంతా కూడా వీళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్నారండి రేవతి గారు. సో దాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా కమిషన్ దాకా వెళ్ళింది కాబట్టి ఇట్స్ సీరియస్ ఇష్యూ. జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అప్డేట్ చేస్తున్నాం అంతే, అంతకుమించి మాకు అంటే పర్టికులర్గా ఈ అంశాలని పట్టుకొని జనాల మీద రుద్దాలనే ఇంట్రెస్ట్ మాకు కూడా లేదు. బట్ జరుగుతున్న అంశాలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవతి గారు ఫర్ యువర్ సజెషన్. రైట్, ఇక అలాగే బ్యాన్ అనసూయ శివాజీ 100% కరెక్ట్ అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఇక రైట్, ఇక డిఫరెంట్ కామెంట్లు వస్తున్నాయి, చాలా భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. మీ కామెంట్లన్నీ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సార్, అనసూయతో పాటు మీరు ఈ కామెంట్ చదివితే నా అన్వేషణని ఫాలో అవుతున్న వాళ్ళని దయచేసి అన్ఫాలో కొట్టండి. రైట్, ఇది వద్దండి. మనం ఇలాంటి మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఇక్కడ వాళ్ళ ఒపీనియన్స్, ఇది వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారని మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా మీ విచక్షణకి వదిలేసి, ఇప్పుడు మనము ఎవరు వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తుంటారు, వాళ్ళ విచక్షణ బట్టి ఆలోచిస్తారు. ఏది కరెక్ట్ ఏది కాదనేది ఫైనల్గా అల్టిమేట్గా ప్రజలే తేల్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నారు. ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళంతా పబ్లిక్లో ఉంటారు కాబట్టి అప్పుడు పబ్లికే నిర్ణయిస్తారు. దీనికి ఎవరి పక్షాన మనం ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడాల్సిందేం లేదు. ఇందాక సరే, అందుకోసమే మీకు ఈ వార్తల్ని ఎవరేమంటున్నారో చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. రైట్, బ్యాన్ అనసూయ, బ్యాన్ నాగబాబు, బ్యాన్ చిన్మయి, రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సరే, జరుగుతున్న వ్యవహారం ఇది. ప్రస్తుతానికి ఇంకా ఈ విషయం అయితే చల్లారట్లేదు కాబట్టి పదే ఈ అంశం గురించి ఒకరు కాకపోతే ఒకరు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇది మహిళా కమిషన్ దాకా వెళ్ళింది కాబట్టి నిజంగా మాకు అంతే ఆశ్చర్యంగా ఉంది. అంత తీవ్రత ఉంది కాబట్టి ఇది ఎంత దాకా సీరియస్గా వెళ్ళింది అనేది ఇక్కడ జరుగుతున్న తంతు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతకుమించి ఈ అంశాల వారిగా ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఒక్కసారి మరో కాల్ వచ్చింది. హలో, ఒక్క నిమిషం. రైట్, సో మొత్తం మీద నాగబాబు అనసూయ వ్యవహారంలో ఇప్పటికైతే ఇంకా వ్యవహారం కొలిక్కి వచ్చినట్టుగా కనబడట్లేదు మనకు. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా రకరకాల ఒపీనియన్లు, రకరకాల వాదనలు, భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరు కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది ఒకసారి మీరే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కామెంట్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి? అవునండి, లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. ఒక్క నిమిషం. మేము చెప్పేది ఏంటంటే మనం కొన్ని ఎవరినైనా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొంచెం మనం అబ్యూజివ్ కామెంట్స్ కానీ మాట్లాడద్దు. ఎస్, చెప్పండి ప్లీజ్, చెప్పండి. ఎగ్జాక్ట్లీ లైవ్లో ఉన్నారు, చెప్పండి, మాట్లాడండి. కృష్ణకుమార్ గారు ఇది? అవునండి, అది కాదు, ఇది వేరే లైవ్ అండి. చెప్పండి, మీరు ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు నో ఇష్యూ, నేను ఒకటే పర్లేదండి. నేను ఏమడుగుతున్నానంటే ఇండస్ట్రీలో కొంతమంది ఇటు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది శివాజీ తను టార్గెట్ చేస్తారని ఆయన చెప్పుకుంటున్నాడు, కామన్ మ్యాన్స్ ఏమో శివాజీ సపోర్ట్ చేస్తున్నారు. ఏది కరెక్ట్, మీరేమనుకుంటున్నారు చెప్పండి, పర్లేదు. సార్, టార్గెట్ చేస్తున్నారో లేదో మాకైతే తెలియదు సార్, మేము చూడలేదు. చూడని వాటి మేము సామాన్యులు మేము మాట్లాడకూడదు. కానీ ఆయన అయితే చెప్పారు కదా టార్గెట్ చేస్తున్నారు, ఆయన శివాజీ గారు చూసుకుంటారు, ఆ విషయాల గురించి ఆయన చూసుకోగలుగుతారు. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు, సామాన్య మహిళలు వీళ్ళకి ఒక లెక్కనే లేదు. చూపేది మళ్ళీ మేము, చూపించేది మళ్ళీ ఆవిడ మాకు. మరి మేము ఎందుకు ఆమెకి సపోర్ట్ చేస్తాం సార్? ఓకే, దట్స్ ఓకే. సో అది ఇక్కడ ఇండస్ట్రీ నుంచి కొంతమంది అనసూయకు మద్దతు చెప్తున్నారు, దాని గురించి ఏమంటారు? కొంతమంది మరి డబ్బులు తీసుకుని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే దీన్ని రాజకీయం చేయడానికి చేస్తున్నారా? వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకి వదిలేయాలి సార్. నిజంగా క్లియర్ గా బయటకి చూపిస్తుంది, ఆవిడే చూపిస్తుంది. శివాజీ గారు ఏమన్నారు అసలు పర్టికులర్ గా అనసూయ నువ్వే చేస్తున్నావమ్మని ఆయన అన్నారా?
ఈమె పెద్ద స్విమ్ సూట్లు వేసుకొని వచ్చింది. అసలు గుళ్ళల్లో ఉన్న విగ్రహాలకే రైట్, ఒక్కసారి అలాగే లైన్లో ఉండండి. ఒక రామదుర్గ ప్రభాకర్, ద్వాపర యుగంలో ఆడదాని చీర లాగినందుకు యుద్ధం జరిగింది, ఈ కాలంలో చీర కట్టుకోండి అంటే యుద్ధం జరుగుతుందంటే కామెంట్ చేశారు. రైట్, ఎస్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్. రైట్. కాదు సార్, ఇప్పుడు దేవుడి గుళ్ళలోకే కెమెరాలు పోవట్లేదు. స్విమ్మింగ్ సూట్ చేసుకున్నాయి, కెమెరాలు చూపించి మాకు చూపించడానికి మేము తేడా కనిపిస్తున్నాం సార్. ఆవిడకి అడిగేవాళ్ళు లేరు. ఏదో మా అదృష్టం బాగుండి మొన్న ఆయన ఏదో వేరే ఉద్దేశంతో మాట్లాడితే ఈమె బయటకు వచ్చింది. ఇది ఇంత దాకా వచ్చినాక ఇంకా వదిలిపెట్టాలా సార్ ఇలాంటి వాళ్ళని? రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, సో మొత్తం మీద ఇంకో కామెంట్ ఉంది. గ్రోమాస్ P6B అంటున్నాడు, తమ్ముడేమో సనాతన ధర్మం గురించి చెప్తే అన్నేమో ఐరోపా సంస్కృతి గురించి చెప్తున్నాడు, హిందూ సాంప్రదాయం దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కొంతమంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే విట్టకుమార్, అనసూయనే మూవీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి, ఎందుకంటే రేపు మంచి చెప్పేవాడు కూడా శివాజీ లాగా భయపడి ఎవరికో చెప్పరు, అలా పోతూ ఉంటే జనరేషన్ అంతా పూర్తిగా మన కల్చర్ మార్చిపోతుంది అంటూ పెడుతున్నారు. ఇక సరే, కొన్ని కామెంట్లు వస్తున్నాయి, ఇక అది మనం రకరకాలుగా ఉన్నాయి, కొన్ని వ్యక్తిగత జీవితాల గురించి చేయొద్దని చెప్తాను మళ్ళీ పదే పదే. రైట్, అలాగే ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి, పేరు చెప్పండి. ఇప్పుడు పిల్లల తల్లులు పాలు ఇస్తున్నారు, దాన్ని అదే చెడ్డగా కొడలో చూస్తారని అడుగుతున్నారు కదా. పిల్లలకి తల్లులు పాలు ఇచ్చినప్పుడు ఏ పక్కకు వెళ్ళి చెంగు చాటు పెట్టి పాలిస్తారు కానీ డైరెక్ట్ గా ఇలా గోడలు ఓడ తీసుకొని అందరూ చూస్తుండగా ఏ తల్లి ఇవ్వదండి. మాతృత్వం ఒక వరం. దాని గురించి అతను మాట్లాడుతున్న విధానం కరెక్ట్ గా లేదు. మీరు ప్రతి ఒక్కరిని డిబేట్ లోని తీసుకోండి, ప్రతి కాలర్ని, అప్పుడు దాని గురించి అని చెప్తారు. అతని భార్య అతని పిల్లలు అదే వేసి పంపిస్తాడా అని నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడు అతను? తల్లి పాలిచ్చే విషయం గురించి మాట్లాడతాడా అతను? అందరికి చూపించి పాలిస్తుందా? ఫ్లెక్సీలు వేసుకొని, చిడ్డీలు వేసుకొని, మిడ్డీలు వేసుకొని ఇలా చూపించుకొని ఇస్తుందా పాలు? మీరు ఆధారంగా ఎండ పెట్టండి, లైన్లో పెట్టండి, నేను మాట్లాడతాను డిబేట్ లో. ఎవడు మాట్లాడుతున్నాడు డిబేట్ లోని? ఏం మాట్లాడుతున్నాడు? పెట్టండి, లైన్లో చెప్తాను. ఒక తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం తప్పుగా మాట్లాడతాడు డిబేట్ లో. ఏం మాట్లాడుతున్నాడు? అది మాతృత్వం అంతే. అది ఏం మాట్లాడుతున్నారండి? ప్రతి ఒక్కరిని తీసుకోండి. ఒక అసలు అది దేని నుంచి డిబేట్, దేని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు? అదే కొన్ని ఇక్కడే ఇదే జరుగుతుంది. మీ పేరు అండి, ఒక మాట, మీ పేరు? నా పేరు ఛాయాదేవి. ఛాయాదేవి గారు, ఎగ్జాక్ట్లీ ఛాయాదేవి గారు. ఇది ఎక్కడి నుంచి మీరు కాల్ చేసి? ఏదండి? ఇది ఇదే జరుగుతుంది అంటే కొన్ని పక్కదారి పడుతున్నాయి అంశాల వారిగా. ఇది విషయం అంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్తుంది. అది ఇప్పుడు చేయదని చెప్పండి. తన ఇంట్లో భార్య, తన ఇంట్లో కూతురికి అలా చిన్న చిన్న చెడ్డీలు వేసి రోడ్డు మీద నడిపించమనండి, అప్పుడు నేను మాట్లాడతాను. ఇక్కడ ఒక మాట, ఛాయాదేవి గారు ఇక్కడ కొంతమంది ఇక్కడ అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి సపోర్ట్ చేస్తున్నాడు ఎవరున్నారండి? అనసూయకు సపోర్ట్ చేస్తున్నాడు ఎవరున్నారా? ఆ గుట్ట ఏ ఇంట్లో ఆడపిల్లలు చెప్తారు. ఇప్పుడు ఆడవాళ్ళకు బట్టలు వేసుకోమని చెప్పడానికి నువ్వెవడో మీరెవరో అంటూ నాగబాబు అంటున్నారు. ఆగండి, నా మాట వినండి ఛాయాదేవి గారు. నాగబాబు అలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మరోవైపు మరి ఫైన్ ప్రకాష్ రాజ్ లాంటి ఒక మేధావి కూడా ఇప్పుడు అనసూయకే మద్దతు పలుకుతుంది. ఒక్క నిమిషం, మన సరే, మనకు వ్యక్తిగత జీవితాలు వద్దండి, వాటి జోలికి పోవద్దు. ఏ విధంగా మాట్లాడతాడు? ఒక బాధ్యత గల తండ్రి తన కూతురు పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసే మనుషులతో ఇంటర్వ్యూ చేయించండి, అప్పుడే మాట్లాడతాను. డెఫినెట్ గా దీన్ని మేము ఆ చర్చని బ్యాలెన్స్ గా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సొసైటీ అంతా ప్రతి ఒక్క హిందూ స్త్రీ, రైట్, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి 100% శివాజీ గారికి హ్యాండ్స్ చెప్పి పాతావనం మేము చేస్తున్నాం. అతను వస్తే మేము పాతావనం చేస్తాం. సో అనుకున్న విషయాలను ఆయన చెప్తారు, ఆయన దండం పెట్టండి, లేకపోతే నోరు పుస్తకం కూర్చోండి. అంతేగాని ఈ టీవీలో రిలేనేంటి? ప్రతి ఒక్కరూ నేను పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారా? దాన్ని వ్యతిరేకించుకుంటే దాన్ని ఇది కరెక్ట్ కాదు. దీని గురించి మహిళా సంఘాలన్నీ వచ్చి మొత్తం అందరినీ నాగబాబు ఎవరైతే రైట్.
రైట్. ఒక బాధ్యత గల తండ్రి మాట్లాడాలి. నాగబాబు గారు అయితే అది ఈరోజు పార్టీ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. అది అతను చేసుకునే నిర్ణయం మనం ఏది పట్ల బహుశా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, పార్టీ ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈ టైంలో నేను ఓపెన్ కాకపోతే బాగుండదంటూ కూడా ఆయన పర్టికులర్గా చెప్పాడు. అసలు ఇప్పుడు ఈ విషయంలో మాత్రం దయచేసి ఏ పొలిటికల్ లీడర్స్ కానీ ఏ ఒక్కరు కూడా పలకండి. ఇంకా మీరు స్పందించొద్దు. ఇది ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటే That's it. అందరూ కూడా మనకు పైకి మీరు చెప్పడానికి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏదో నెంబరిస్తున్నారు. నేను 10 సార్లు చేసి నా కోపంగా చేస్తాను. దట్స్ ఓకే, పర్లేదు. ఇప్పుడు మీతో మాట్లాడించాం కదా, ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛాయాదేవి గారు. థ్యాంక్ యూ. రైట్. ఇక్కడ రైట్. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే విషయమే ఇప్పుడు ఒక పెద్ద ఆసక్తికర చర్చ. ప్రస్తుతం కొంతమంది ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేస్తుంటే అనసూయకి, కొంతమంది శివాజీ రాజాకి సపోర్ట్ చేస్తూ మరి కొంతమంది ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. రైట్. హలో హలో ఎస్, ఎక్కడి నుంచి అండి? మీ ఒపీనియన్ షూట్గా చెప్పండి. ఎస్, ఒకటే మాట. ఇప్పుడు ఇండస్ట్రీ అనసూయకి సపోర్ట్ చేస్తుంది, శివాజీ ఏమో తనని టార్గెట్ చేస్తారంటున్నారు. ఇది నిజమేనా? ఎవరు టార్గెట్ చేస్తారండి? శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? ఓకే. ఇప్పుడు తనకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, తనకు ఒక చక్కనైన భర్త ఉన్నాడు. సో అలాంటి ఏదైనా ఆమె చేయదలుచుకుంటే ఆమె పర్సనల్, అది ఇంట్లో చేసుకోవాలి. అది బయట మరి ఇది పబ్లిక్. స్విమ్మింగ్ పూల్ వీడియో కూడా మళ్ళీ పెట్టింది ఏదో స్విమ్ సూట్ లో ఉండి. అవునండి, ఇవన్నీ తన పర్సనల్ కాబట్టి తన ఇంట్లో పెట్టుకోవాలి. ఇది బయట సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? ఇప్పుడు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎంతో మంది సంవత్సరాల్లో కాలేజ్ స్టూడెంట్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పాలి? వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు మీరు సెలబ్రిటీలు, వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి బయట ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటది. వీళ్ళు ఏది చెప్పినా కూడా జనాలకు బాగా ఎక్కుతుంది. సో వీళ్ళని చెప్పాల్సింది ఏంటంటే మంచి చెప్పాలి. కానీ ఇట్లాంటి ఫోటోలు పెట్టుకుంటూ ఇలాంటి వీడియోలు పెట్టుకుంటూ ఉంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు? మాక్సిమం ఇప్పుడు 100% వీళ్ళే కదా సమాజాన్ని చెడగొడుతున్నది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇక్కడ రామదుర్గ ప్రభాకర్ కాల్ చేశారు, సారీ మెసేజ్ పెడుతున్నారు. నాకు బిగ్ టీవీతో మాట్లాడాలని నెంబర్ కావాలి. స్క్రీన్పై కనిపిస్తుంది కదండి, అదే నెంబర్కి ఇప్పుడు మీరు కామెంట్ చేసినట్టుగా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. దెన్ మీరు కనెక్ట్ అవుతారు, మేము మాట్లాడతాము. రైట్. సో మొత్తం మీద రకరకాల కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో ఇంకా సద్దుమణిగేలా కనబడట్లేదు, ఇప్పట్లో చల్లారేలా కనబడట్లేదు. బాయ్కాట్ అనసూయ అంటూ చాలామంది పెడుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. భిన్న వైపుల నుంచి వస్తున్నటువంటి భిన్నమైన వాదనలే ప్రస్తుతం మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం, దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో మొత్తం మీద జరుగుతుంది ఏంటి, ఇంకా ఈ వ్యవహారం ఇంతటితో ఆగదా, చల్లారదా, ఇంకా ఇంతమంది రియాక్ట్ అవుతూనే ఉంటారా? అసలు ఈ వ్యవహారానికి అంత పసున్న మ్యాటరేనా? ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే వివాదాల విషయానికి వస్తే మాత్రం చాలా యాక్టివ్గా, చాలా దాన్ని ఇంకా పెద్ద చేసే ప్రయత్నం జరుగుతుందనేది చాలామంది అభిప్రాయాలు పడుతున్నారు. ఎందుకంటే ఏదైనా అక్కడికి వచ్చే పనులున్నా, అక్కడికి వచ్చే విషయాలున్నా, ఇంకేదైనా సామాజిక స్పృహ కలిగిన సమస్యలున్నా, ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడే అంశాలుంటే మాత్రం పెద్దగా పట్టించుకోరు, లేదా ఇలాంటి వివాదాస్పద అంశాలు మాత్రం చాలా క్లియర్గా హైలైట్ చేస్తుంటారంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ దో మా మీద కూడా అంతే, మీడియా కూడా దీన్ని ఎందుకు ఇంకా వదలదా అంటే ఇందాక రేవతి అని ఒక ఆవిడ కామెంట్ చేసింది. బట్ జరుగుతున్న దాన్ని ఇరువైపుల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతే. సో రైట్. ఇక్కడ భిన్నం అనకండి, వార్ వన్ సైడ్ ఉంది అంటున్నారు. వార్ వన్ సైడ్ ఉందంటే ఎటువైపు ఉంది ఒకసారి మళ్ళీ అది కూడా చెప్పండి. గోపాల వర్త్య. రైట్. బాయ్కాట్ అనసూయ, ప్లీజ్ అనసూయ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ ఉండకూడదు, మన సనాతన ధర్మం ఏమవుతుంది, సెలబ్రిటీస్ వర్సెస్ జనాలంట. ఓకే ఫైన్, గోపాలవర్తి గారు. రైట్. సో స్కూల్ వెళ్దాం కంటే ఇలాంటి బుక్ చదివితే బాగుంటుందంటే సార్ అదేంటో అర్థం కాలేదు. శివాజీ హీరో, ఐ వాంట్ టు నో విచ్ వర్డ్స్ ఆర్ అన్పార్లమెంటరీ అండ్ విచ్ వర్డ్స్ ఆర్ నాట్. ఎగ్జాక్ట్లీ.
సో కొంచెం అది కొన్ని ఇబ్బందికరం, ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక వీడియో మీరు రిపీట్ చేసుకుని వింటే మీకే అర్థమవుతుంది. బట్ ఆయన దానికి క్షమాపణ అడిగారు, దాంతో అది సద్దుమణగాల్సింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇది ఇంకెందుకు పెరిగి పెద్దదవుతుందో తెలియదు. మరి పూటకొకరు రియాక్ట్ అవుతున్నారు. సో దాంతో ఆయన కూడా మరి నన్ను ఏమైనా టార్గెట్ చేశారా ఏంటంటూ ఆయన రియాక్ట్ అవుతున్నాడు. అదే సమస్య అంతా. ఇప్పుడు మళ్ళీ ఇది అందుకే పెట్టాం. నిజంగా మరి వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడము, సమస్య తీవ్రత అంత ఉందా? ఆయన ఆల్రెడీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళారు, వచ్చారు, అక్కడ వివరణ ఇచ్చుకున్నారు, క్షమాపణ చెప్తున్నారు. తర్వాత మీడియా ముందు చాలా డీటెయిల్గా మాట్లాడారు. అవసరమైతే నాకు వ్యవసాయం ముందు చేసుకుంటాను ఆఫర్ రాకపోయినా సరే, కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను, నేను కొన్ని 2 పదాలు అయితే తప్పుగా వాడాను, దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు చర్చ అంతా ఇదే మళ్ళీ. నిజంగా అంత తీవ్రమైన సమస్య ఇది. పదే పదే ఎందుకు దాని గురించి అంతలా రియాక్ట్ అవుతున్నారు? మరి ఆ రియాక్ట్ అవడంతో బై దట్ ఈయన కూడా నన్ను ఏమైనా టార్గెట్ చేస్తారా ఏంటి, ఎందుకు అనేది ఈయన వర్షన్. సో అది రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఫైన్, ఏదేమైనా ఈ విషయం అయితే ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. మొత్తం మీద ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఇంకా శివాజీ అనసూయ వ్యవహారం ఒకసారి నేను మీకు మళ్ళీ చెప్తాను. శివాజీ దండోర సినిమా ఫంక్షన్లో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కొన్ని కామెంట్లు అయితే చేశారు. దాంట్లో కొన్ని పదాలు, 1-2 పదాలు తప్పుగా దొరికాయి. ఉమెన్స్ కమిషన్ పిలిచింది, అది రాంగ్ అని చెప్పాడు, వివరణ ఇచ్చుకుని క్షమాపణ అడిగాడు. బై దట్ అనసూయ ఎక్కడో తారసపడింది మీడియా వాళ్ళకి, ఆమెను అడిగితే ఆమె రియాక్ట్ అయింది. దాంతో విషయం పెరిగిపోయింది. చిన్మయి ఎంటర్ అవ్వడము, తర్వాత నిన్న రీసెంట్గా నాగబాబు గారు ఎంటర్ అవ్వడము, ప్రకాష్ రాజ్ ఎంటర్ అవ్వడము, ఈయనకు కామన్ పీపుల్ నుంచి ఈయనకు మద్దతు రావడం, ఇదంతా జరిగిన స్టోరీ గురించి మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు పదే పదే దీని గురించి ప్రొలాంగ్ చేస్తున్నారంటే జరిగిన అంశాలని దీన్ని మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ ఇండస్ట్రీ ఒకవైపు, ఇతను ఒకవైపు అని అనట్లేదు. బట్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఈయనకు వ్యతిరేకంగా, అంటే ఆమెకు అనుకూలంగా, ఈయనకు వ్యతిరేకంగా ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టే ఆబ్వియస్లీ ఈయన తప్పు పడుతున్నట్టుగానే. అలాగే ఈయనకు కామన్ మ్యాన్స్ వైపు నుంచి, అలాగే ఆయన తన వర్షన్ తాను మళ్ళీ చెప్పుకుంటున్నాడు. ఇక్కడ జరుగుతుంది ఉమెన్స్ కమిషన్ దాకా వెళ్ళారు కాబట్టి సమస్య తీవ్రత గురించి ఎందుకు ఇంకా ఇది ప్రొలాంగ్ అవుతుంది అనేది మా ఇంటెన్షన్. దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.